యెహోవాయే యేసుక్రీస్తా కాడు. దేవునికి దాసుడు యేసు, దేవునికి సేవకుడు యేసు. రాజుల మొదటి గ్రంథం 8:60 యెహోవాయే దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు. 45:18 యెషయా గ్రంథం, భూమిని ఆకాశాన్ని చేసింది దేవుడైన యెహోవా, సృష్టికర్త యెహోవా, యేసు కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 8:6 ఒక్కడే దేవుడు, ఆయన మనకు తండ్రి. దేవుని నుండియే సమస్తమును కలిగాయి. సృష్టికర్త యెహోవాయే, ఆయన మనకు తండ్రి. యోహాను సువార్త 20:17 యేసు మాట్లాడుతున్నాడు. యెహోవా నా దేవుడు అన్నాడు. యెహోవా నా దేవుడు అన్నాడు యేసు. యేసే చెప్పాడు కదా నా దేవుడు యెహోవా అని. మరి మీరందరూ ఎందుకు యేసుని ఆరాధిస్తున్నారు? దేవుడే మీకు భ్రష్ట మనసును కలుగజేశాడు. యేసును దేవుడు అన్నవాడికి ఖచ్చితంగా నరకమే. 3:22 అపోస్తలుల కార్యములు, మోషే చెప్పాడు కదా నా వంటి సేవకుడు యేసుక్రీస్తు, నా వంటి సేవకుడు యేసుక్రీస్తు అని చెప్పాడు మోషే. అపోస్తలుల కార్యములు 3:25 యేసుక్రీస్తు అబ్రహాం సంతానం, అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాసి ఉంది. అబ్రహాం సంతానం. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, నీలో నుండి ఒక మనిషిని పుట్టిస్తాను, అతని ద్వారా సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా నా కుమారులుగా చేర్చుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంతో. ఎట్టి పరిస్థితులలో యేసుక్రీస్తు దేవుడు కాదు, నరుడు, మనిషి, రక్త మాంసాలు కలిగి జీవించిన వాడు. దేవునికి రక్త మాంసాలు ఉంటాయిరా దరిద్రుడా? దేవునికి రావాల్సిన మహిమను మనుషులకు ఇస్తారా? ఎంత దౌర్భాగ్యం! భ్రష్టులైపోతారు, నరకానికి వెళ్తారు. యెహోవాయే దేవుడు, ఆయనే సృష్టికర్త. యేసు నరుడు మాత్రమే, దేవునికి మనుషులకును మధ్యవర్తి యేసుక్రీస్తు అను నరుడు. దేవుడు యేసుక్రీస్తును అభిషేకించి, ఆత్మను అనుగ్రహించి, ఆయన చేత గొప్ప కార్యాలు చేయించి, కల్వరి శిలువపై ప్రాణం పెట్టేలా దేవుడే అతన్ని ప్రేరేపించడం ద్వారా సర్వ మానవాళికి రక్షణ ఏర్పడింది యేసుక్రీస్తు ద్వారా. దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క సేవకుడు యేసు. అంతేగాని యేసు దేవుడు కాదు, యేసు సృష్టికర్త కాదు. ఆ విధంగా భావిస్తే మీరు శాపానికి గురవుతారు.